మీరు 1,00,000 కోట్లు తెస్తే మేము 2,00,000 కోట్లు తెస్తాం. మీరు 10 కంపెనీలు తీసుకొస్తే మేము 20 కంపెనీలు తీసుకొస్తాం. ఇగో ఇట్లనే నడుస్తున్నది ఇప్పుడు రాష్ట్రాల నడుమ పోటీ. తగ్గేదేలే అంటుర్రు సర్కారోళ్ళు. పథకాల విషయంలోనే కాదు, పెట్టుబడుల విషయంలో కూడా పోటాపోటీగా ముంగటికి పోతుర్రు. మరిగా ముచ్చట్లేంటియో పురాగా అరుసుకొద్దాం పారి. తాపకోసారి సర్కారోళ్ళ మీటింగులు, లీడర్ సావుల ముచ్చట్లు చూస్తుంటే 2 రాష్ట్రాలు పోటీ పడి పరుగులు పెడుతున్నట్టే ఉన్నది ఇప్పుడు. అన్నిటికీ మించి తెలంగాణ రైజింగ్ పేరుతోని సర్కారోళ్ళు పెట్టిన గ్లోబల్ సమ్మిట్ మీటింగులు చేయబట్టి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఏం తక్క 5 లక్షల కోట్లకి ఎక్కువనే పెట్టుబడులు పెట్టినాయట కంపెనీలు. ఒక్కటేసారి గిన్నిగానం పెట్టుబడులు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రానికి రాలేదంటారు. అందుకే గొప్ప ముచ్చట్నే అని మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక అట్లుంటే బుధవారం నాడు టీ హబ్ కాడ గూగుల్ ఫర్ స్టార్టప్ సెంటర్ ను చాలు చేసిండు సీఎం రేవంత్ సారు. హైదరాబాద్ అంటేనే పెట్టుబడులకు స్వర్గం అసంటిది. కంపెనీలు పెడతామని వచ్చేటోళ్లకు సర్కారోళ్ళు అన్ని తీర్ల సాధిస్తారన్నట్టు మాట్లాడిండు. అటెనక ఓయూకు పోయిన సారు అక్కడ విద్యార్థులతోని మాట ముచ్చట్లు చేసిండు. యూనివర్సిటీని ఎలుగుల చేసేందుకు 1000 కోట్లు విడుదల చేసిండు. అన్నిటికి మించి ఓయూల సీఎం సారు ముచ్చట మస్తు జోరుగా నడిచింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈ రోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనియర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఆగో అట్లా నడిచినాయి సారు ముచ్చట్లు. ఇక తెలంగాణ సర్కారోళ్ళు అట్లా ముంగటికి పోతుంటే ఏపీ సర్కారోళ్ళు కూడా తగ్గేదేలే అంటాండ్రు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సారు రికాము లేకుండా తిరుగుతాండు. అమెరికా పోయిన చిన్న సారు గూగుల్ కంపెనీ సీఈఓతోని మీటింగ్ అయ్యిండు. మార్చిలో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుబండ బాధిస్తారట. పనిల పని అమెరికాలో ఉన్న ఇంగిన్ని కంపెనీల సీఈఓలతోని మాట ముచ్చట్లు చేసి పెట్టుబడులు పెట్టాలని పిలిచిండట. ఇక గిట్ల పెట్టుబడుల విషయంలో 2 రాష్ట్రాల సర్కారోళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేస్తాండ్రు.